వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. హైదరాబాద్ లో పీజేఆర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మాదాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి వెళ్లడానికి మార్గం సుగమవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్, హఫీజ్పేట్ రూట్ లో వెళ్లేటువంటి వాహనాలకు ఈ ఫ్లైఓవర్ చాలా అనుకూలంగా ఉంటుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అయిన తర్వాత ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. అలాగే గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోకుండా వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. $1.2 కిలోమీటర్ల పొడవుతో 6 లేన్లతో గచ్చిబౌలిలో కొత్త ఫ్లైఓవర్ నిర్మించారు. మొత్తంగా 178 కోట్లు వెచ్చించారు. ఇది గచ్చిబౌలి జంక్షన్ వద్ద నిర్మించినటువంటి 3వ ఫ్లైఓవర్. ఇప్పటికే గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్ శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉండగా ప్రస్తుతం శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తోంది. ఈ ఫ్లైఓవర్ తో హైటెక్ సిటీ, అటు మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలకు వెళ్లేటువంటి వారికి ట్రాఫిక్ కష్టాలనేవి తీరిపోతాయి. మొత్తంగా 4.4 కిలోమీటర్లుంటే ఈ రూట్ లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి కొత్తగూడ జంక్షన్ వరకు ఉదయం సాయంత్రం కిలోమీటర్ ప్రయాణించాలంటే దాదాపు అరగంటకు పైగానే సమయం పడుతుంది. ఇక్కడ మధ్యాహ్నం వేళల్లో అయితే 15 నిమిషాలకు తక్కువ పట్టడం లేదు. దీనివల్ల ఇంధన భారంతో పాటు వాహనదారులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి చుక్కలు చూస్తున్నారు. అయితే ఫ్లైఓవర్ ప్రారంభంతో ఈ కష్టాలన్నిటికీ కూడా చెక్ పడబోతోంది. ఈ ఫ్లైఓవర్ పై నుంచి 1.2 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 నిమిషాల 25 సెకండ్లలో చేరుకోవచ్చు. కొత్తగూడ సమీపంలో ముగిసేటువంటి ఈ ఫ్లైఓవర్ నుంచి కొండాపూర్ వరకు ట్రాఫిక్ తిప్పలు లేకుండా చేరుకోవచ్చు. $1.2 కిలోమీటర్ల పొడవుతో 6 లేన్లతో గచ్చిబౌలిలో ఒక కొత్త ఫ్లైఓవర్ నిర్మించారు. మొత్తంగా 178 కోట్లు వెచ్చించారు ఈ ఫ్లైఓవర్ గాను. ఇది గచ్చిబౌలి జంక్షన్ వద్ద నిర్మించినటువంటి 3వ ఫ్లైఓవర్. ఇప్పటికే గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్ శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉండగా ప్రస్తుతం శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తోంది. ఈ ఫ్లైఓవర్ తో హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇలాంటి ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలనేవి పూర్తిగా తీరిపోతాయి. మొత్తంగా 4.4 కిలోమీటర్లుంటే ఈ రూట్ లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి కొత్తగూడ జంక్షన్ వరకు ఉదయం సాయంత్రం కిలోమీటర్ ప్రయాణించాలంటేనే దాదాపు అరగంటకు పైగా టైం పట్టేస్తుంది. మధ్యాహ్నం వేళల్లో అయితే 15 నిమిషాలకు తక్కువ పట్టే అవకాశం లేదు. దీనివల్ల ఇంధన భారంతో పాటు వాహనదారులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి చుక్కలు చూస్తూ ఉన్నారు. అయితే ఫ్లైఓవర్ ప్రారంభంతో ఈ కష్టాలకు చెక్ పడిపోతోంది. ఈ ఫ్లైఓవర్ పై నుంచి 1.2 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 నిమిషాల 25 సెకండ్లలో మాత్రమే చేరుకోవచ్చు. కొత్తగూడ సమీపంలో ముగిసేటువంటి ఈ ఫ్లైఓవర్ నుంచి కొండాపూర్ వరకు ట్రాఫిక్ తిప్పలు లేకుండా చేరుకోవచ్చు.
హైదరాబాద్ లో పీజేఆర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మాదాపూర్ ప్రాంతం నుంచి అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి వెళ్ళడానికి మార్గం అనేది చాలా ఈజీ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్, హఫీజ్పేట్ రూట్ లో వెళ్లేటువంటి వాహనాలకు కూడా ఈ ఫ్లైఓవర్ చాలా అనుకూలంగా ఉంటుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు మెరుగైనటువంటి కనెక్టివిటీ లభిస్తుంది. అలాగే ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అయిన తర్వాత ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. అలాగే గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోకుండా వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. 1.2 కిలోమీటర్ల పొడవుతో 6 లేన్లతో గచ్చిబౌలిలో ఈ కొత్త ఫ్లైఓవర్ నిర్మించారు. మొత్తంగా 178 కోట్లు ఈ ఫ్లైఓవర్ గాను వెచ్చించారు. ఇది గచ్చిబౌలి జంక్షన్ వద్ద నిర్మించినటువంటి 3వ ఫ్లైఓవర్. ఇప్పటికే 2 ఫ్లైఓవర్స్ ఉన్నాయి. గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, అలాగే శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉండగా ప్రస్తుతం శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ అనేది ఇప్పుడు మనకి అందుబాటులోకి వస్తోంది. ఈ ఫ్లైఓవర్ తో హైటెక్ సిటీ, అటు మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలనేవి తీరిపోతాయి. మొత్తంగా 4.4 కిలోమీటర్లు ఉండే ఈ రూట్ లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి కొత్తగూడ జంక్షన్ వరకు ఉదయం గానీ సాయంత్రం గానీ కిలోమీటర్ ప్రయాణించాలంటేనే దాదాపు అరగంటకు పైగా టైం పట్టేస్తుంది. ఇక మధ్యాహ్నం వేళలో అయితే హీన పక్షాన 15 నుంచి 20 నిమిషాల వరకు పడుతుంది. దీనివల్ల ఇంధన భారంతో పాటు వాహనదారులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి రోజు కూడా చుక్కలు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అయితే ఫ్లైఓవర్ ప్రారంభంతో ఈ కష్టాలన్నిటికీ కూడా చెక్ పడిపోతోంది. ఈ ఫ్లైఓవర్ పై నుంచి 1.2 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 నిమిషాల 25 సెకండ్లు మాత్రమే చేరుకోవచ్చు. అలాగే కొత్తగూడ సమీపంలో ముగిసేటువంటి ఈ ఫ్లైఓవర్ నుంచి కొండాపూర్ వరకు ట్రాఫిక్ తిప్పలనేవి లేకుండా చేరుకోవచ్చు.